వారి జీవితంలో జరిగిన కార్యం మన జీవితంలో కూడా జరిగిపోవాలంతే. ఏ శేషం అయితే మిగిలిపోయిందో దాని కొరకు హెచ్చుగా వారు ప్రార్థన చేసి అందులో విజయాన్ని సాధించారో మనమందరం చూసేసాం, మనమందరం వినేసాం. ఇప్పుడు మన జీవితంలో మిగిలిన శేషం ఏదైనా ఉంటే, ఏదైనా మిగిలిపోతే, ఇంకా నా జీవితంలో ఈ కార్యం జరగాలి అనే ఆశ నీలో ఉంటే, లేదా అనే ఆలోచన ఒకటి ఉంటే, జరగవలసింది ఏమీ లేదండి అని అనుకోవడానికి ఏమీ లేదు. మన జీవితంలో ఏదో ఒకటి ఇప్పుడు జరుగుతూ ఉంటే కానీ మన జీవితం ముందుకెళ్ళదు. ఏదైతే మిగిలిపోయిందో, ఆగిపోయిందో దాని కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు ఇప్పుడే లేదా ఈ రాత్రే విడుదల చేయొచ్చు. ఇప్పుడే ఈ రాత్రే కార్యం జరిపించవచ్చు. ఇప్పుడే ఈ రాత్రే ప్రభు మనలను దర్శించవచ్చు.